లాస్ట్ ఇయర్ 2024 మనకి నిసాన్ మ్యాగ్నెట్ యొక్క ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఇయర్ 2025 అయితే కొన్ని మైనర్ అప్డేట్స్ తీసుకుని రావడం కూడా జరిగింది. సో ప్రస్తుతం అయితే మనకి ఇక్కడ బేస్ వేరియంట్ విసియా అయితే ఉంది. అండ్ ఈ బేస్ వేరియంట్ నుంచే ఆ మైనర్ ఏవైతే చేంజెస్ తీసుకుని వచ్చారో అప్డేట్స్ అవి దీంట్లోనే మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. లైక్ మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ కానీ, అదేవిధంగా ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, TPMS లాంటి ఫంక్షన్స్ అవన్నీ మనకి ఈ బేస్ వేరియంట్ నుంచే ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి మాన్యువల్ వేరియంట్ 6,14,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ ఒకవేళ మీరు ఆటోమేటిక్ వేరియంట్ కనుక తీసుకుంటే 6,74,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. సో ఈ వీడియోలో ఈ విసియా ఏదైతే ఉందో బేస్ వేరియంట్ దీని యొక్క ఇన్డెప్త్ రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ఎక్స్టీరియర్స్ కానీ, ఇంటీరియర్స్ కానీ, ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కానీ, ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ది బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఆల్ రైట్, సో ఈ నిసాన్ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో మనకి టోటల్ 6 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. విసియా ప్లస్, యాక్సెంటా, ఎన్ కనెక్టా, టెక్నా అండ్ టెక్నా ప్లస్. అయితే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇది బేస్ వేరియంట్ విసియా ఇది. అండ్ ఇంజిన్స్ విషయానికి వస్తే మనకి 1 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అండ్ అదేవిధంగా 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్తో కూడా మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ బేస్ వేరియంట్లో మనకి ఓన్లీ 1 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్తోనే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నది ఆటోమేటిక్ వేరియంట్ ఇది. సో మనం ఫస్ట్ ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేద్దాం, ఏవైతే ఫీచర్స్ అవి వస్తున్నాయో. ఇక్కడ ఫ్రంట్ చూసుకోవచ్చు మనకి హెడ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దాని పక్కన చూసుకుంటే మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్. మనకి టాప్ మోడల్స్లో అయితే మనకి LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి విత్ LED DRLs. కింద చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు క్రోమ్ ఇన్సర్ట్స్ వస్తున్నాయి. అండ్ ఇదే ఇక్కడ కూడా మనకి LED డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ వస్తాయి టాప్ మోడల్స్లో. మీరు అక్కడ చూస్తున్నారు కదా బ్లాక్ కలర్ ఏదైతే ఉందో కార్. అండ్ ఈ పర్టికులర్ ఏరియా దగ్గర మనకి ఫాగ్ ల్యాంప్స్ ప్రొవిజన్ అయితే ఉంది, హౌసింగ్ అయితే ఉంది. బేస్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ ఆ ఫీచర్ అయితే మిస్ అవుతుంది. దాని ఫాలో అయితే ఇక్కడ చూసుకోవచ్చు జస్ట్ లైక్ ద టాప్ మోడల్ టెక్నా ప్లస్ ఇక్కడ కూడా మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్ వస్తుంది. అండ్ అదేవిధంగా సైడ్స్ కూడా చూసుకుంటే మనకి క్రోమ్ వస్తుంది, క్రోమ్ యాక్సెంట్. సో సేమ్ గ్రిల్ ఏదైతే టాప్ మోడల్ వస్తుందో అదే గ్రిల్ ఇక్కడ మనకి బేస్ వేరియంట్లో కూడా ఆఫర్ చేస్తున్నారు. దట్స్ అ నైస్ టచ్. కింద కూడా చూసుకోవచ్చు లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఉంది ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్కి. సైడ్స్కి వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు టైర్స్ వచ్చేసి మనకి 16 ఇంచ్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క సెక్షన్ వచ్చేసి 195/60 సెక్షన్. అండ్ టాప్ మోడల్లో కూడా సేమ్ టైర్సే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది బేస్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మనకి స్టీల్ వీల్స్ అయితే వస్తున్నాయి. ఇన్ కేస్ మీరు యాక్సరీ కింద ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఎలాయ్స్ కింద ఇన్స్టాల్ చేసుకోవచ్చు. టాప్ మోడల్ లాగా ఉంటుంది. బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చినా మనకి 205 mm అయితే ఉంటుంది, విచ్ ఇస్ ఈక్వలెంట్ టు 20.5 cm. సో దట్స్ అ లాట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫెండర్స్ మీద చూసుకోవచ్చు మనకి టర్న్ ఇండికేటర్స్. అండ్ ఇక్కడేమో మనకి నిసాన్ మ్యాగ్నెట్ బ్యాడ్జింగ్. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్లో మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో ORVMs అయితే వస్తున్నాయి. అగైన్ బేస్ వేరియంట్ అయినా సరే మనకి ఇక్కడ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చూడటానికి చాలా ఎలిగెంట్గా అయితే ఉన్నాయి. పైన చూసుకోవచ్చు మనకి సిల్వర్ కలర్ రూఫ్ రైల్స్. జనరలీ మనకి బేస్ వేరియంట్లో రూఫ్ రైల్స్ అయితే ఉండవు, బట్ అగైన్ ఈ బేస్ వేరియంట్లో మనకి రూఫ్ రైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వెనకాల మనకి షార్క్ ఫిన్ యాంటెన్నా అయితే ఉండదు, ఎందుకంటే దీంట్లో ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అది ఉండదు కాబట్టి. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు బేస్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ హాలోజన్ టైల్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి విత్ టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ ల్యాంప్స్. టాప్ మోడల్లో మనకి ఈ యూనిట్ అంతా మనకి LED టైల్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ వస్తుంది. ఇక్కడేమో మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్. అండ్ రియర్ విండ్షీల్డ్ మీద చూసుకుంటే మనకి డీఫాగర్ అయితే లేదు. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ విసియా ప్లస్ నుంచి అయితే మనకి డీఫాగర్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అక్కడ చూసుకోవచ్చు యాక్సెంటా వేరియంట్ ఉంది, దాంట్లో అయితే మనకి రియర్ వైపర్ కూడా వస్తుంది, చూస్తున్నారు కదా. టైల్ గేట్ మీద చూసుకుంటే మనకి ఇక్కడ ఈజీ షిఫ్ట్ బ్యాడ్జింగ్ వస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ యువర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనమాట. ఇక్కడేమో మనకి మ్యాగ్నెట్ బ్యాడ్జింగ్, ఇక్కడేమో మనకి లోగో. అండ్ కింద లోవర్ బంపర్ అంతా చూసుకోవచ్చు మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి రిఫ్లెక్టర్స్, ఇక్కడ మనకి కపుల్ ఆఫ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ 4 అది ఇక్కడ కూడా వస్తున్నాయి, చూస్తున్నారు కదా 1, 2, 3 and 4. రియర్ పార్కింగ్ కెమెరా అయితే రాదు, విచ్ ఇస్ క్వైట్ ఆబ్వియస్, ఎందుకంటే ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ లేదు కాబట్టి. నా బూట్ స్పేస్ విషయానికి వస్తే ఈ ఫేస్ లిఫ్ట్ మ్యాగ్నెట్ యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 336 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, which is one of the best in the segment. In case మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీస్ చేసుకోవాలనుకుంటే ఈ బేస్ వేరియంట్ నుంచి మనకి 60/40 స్ప్లిట్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి కనుక ఫోల్డ్ చేసుకుంటే మనకి టోటల్ బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 690 లీటర్స్ అయితే వస్తుంది. ఇక్కడ బూట్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ కూడా మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది. 14 ఇంచ్ టైర్ అది. సో ఎక్స్టీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఇంటీరియర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు డోర్స్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి. బేస్ వేరియంట్ అయినా సరే మీరు ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ ద డోర్ కనుక చూసుకుంటే ఇట్ హెస్ గాట్ ఫ్యాబ్రిక్ ఫినిష్ అనమాట. సో జనరలీ చూసుకుంటే మనకి ఓన్లీ ఆర్మ్రెస్ట్ ఏరియా దగ్గరే మనకి ఫ్యాబ్రిక్ ప్యాడింగ్ అయితే ఉంటుంది. బట్ ఈ బేస్ వేరియంట్లో అయినా సరే మనకి ఫ్యాబ్రిక్ ప్యాడింగ్ ఆల్ ఓవర్ ద డోర్ వరకు వచ్చింది, చూస్తున్నారు కదా. సో ఈ స్ట్రెచ్ అంతా మనకి ఫ్యాబ్రిక్ ప్యాడింగ్తో వస్తుంది విత్ వైట్ కాంట్రాస్ట్ స్టిచింగ్. అండ్ అదేవిధంగా డోర్ ఓపెనర్స్ కూడా చూసుకున్నా మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో. అండ్ అదేవిధంగా బేస్ వేరియంట్ అయినా సరే మనకి ఆల్ 4 డోర్స్కి మనకి పవర్ విండో స్విచెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ చైల్డ్ లాక్.
కింద చూసుకోవచ్చు డోబిన్స్ అవి డీసెంట్లీ సైజ్డ్, ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన స్పేస్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్పీకర్ ప్రొవిజన్ అయితే ఉంది. బై ద వే ORVMs వచ్చేసి ఇవి ఓన్లీ మాన్యువల్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది, ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అయితే రాదు, బేస్ వేరియంట్ కాబట్టి. నా సీట్స్ విషయానికి వస్తే యూ మిస్ అవుట్ ఆన్ హైట్ అడ్జస్ట్మెంట్, బట్ ఏంటంటే రిక్లైన్ అడ్జస్ట్మెంట్ అయితే వస్తుంది. ఆబ్వియస్లీ మీరు ఫ్రంట్కి బ్యాక్ అయితే పుష్ చేసుకోవచ్చు సీట్. గుడ్ థింగ్ ఏంటంటే మనకి బోత్ ద ఫ్రంట్ సీట్స్కి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అండ్ దాంతోపాటు సీట్ అపాల్స్టరీ విషయానికి కూడా వచ్చిన ఇవి మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తున్నాయి. అండ్ దీని యొక్క కుషనింగ్ కానీ అదేవిధంగా సపోర్ట్ కానీ ఎస్పెషలీ సైడ్ బోల్స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా కంఫర్టబుల్గా ఉంది. వెరీ ఇంప్రెస్డ్, బేస్ వేరియంట్ అయినా సరే. నా స్టీరింగ్ కాలమ్ అది చూసుకోవచ్చు మనకి 3 స్పోక్ యూనిట్ అయితే వస్తుంది విత్ సాఫ్ట్ కాంపౌండ్. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. అండ్ స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ESC ఆఫ్ స్విచ్, అండ్ దాని పక్కన చూసుకుంటే హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్కి అయితే స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. AC వెంట్స్ అవి చూసుకోవచ్చు మనకి హెక్సాగనల్ యూనిట్స్ వస్తాయి విత్ సిల్వర్ కలర్ యాక్సెంట్స్. నా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో ఇది మనకి డిజిటల్ డైల్స్ వస్తాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టాకోమీటర్, రైట్ సైడ్ వచ్చేసి ఫ్యూయల్ గేజ్, అండ్ దాంతోపాటు మిగతా వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెంటర్లో చూసుకోవచ్చు మనకి MID ఉంటుంది, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. దీంట్లో ఏంటంటే మనకి డిజిటల్ స్పీడ్, టైమ్, టెంపరేచర్, ఓడోమీటర్, గియర్ ఇండికేటర్ లాంటివి చూపిస్తుంది. అండ్ సీట్ బెల్ట్ వార్నింగ్ కూడా దీంట్లోనే మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. టాప్ మోడల్స్లో అయితే మనకి ప్రాపర్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నా మూవింగ్ టు ద సెంటర్ కాన్సోల్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి అగైన్ సెంట్రల్ AC వెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి హెక్సాగనల్ యూనిట్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు సిల్వర్ కలర్ సరౌండ్. అండ్ బేస్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అయితే మిస్ అవుతుంది. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ VCR Plus నుంచి అయితే మనకి 7-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్ సపోర్ట్స్ బ్లూటూత్ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి. బట్ ఈ పర్టికులర్ బేస్ వేరియంట్ VCRలో అయితే మనకి ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అయితే మనం మిస్ అవుతున్నాం. అని ఫాలో చూసుకుంటే మనకి హజార్డ్ ల్యాంప్ స్విచ్ ఉంది, దాని పక్కనేమో బూట్ రిలీజ్ బటన్. ఇక్కడ చూసుకోవచ్చు గ్లో బాక్స్ కూడా చాలా ఎక్కువ స్పేస్ ఉంది, చూస్తున్నారు కదా, డీప్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది, పెద్దదే ఒక విధంగా చెప్పాలనుకుంటే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి AC కంట్రోల్స్ వస్తాయి, మాన్యువల్ AC కంట్రోల్స్. సో చూసుకోవచ్చు ఇక్కడ సెంట్రల్ నాబ్తో మీరు ఏంటంటే బ్లోర్ స్పీడ్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చు, రైట్ సైడ్ నాబ్తో మీరు టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని ఫాలో చూసుకుంటే మనకి ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. టాప్ మోడల్స్లో ఈ పర్టికులర్ ఏరియాలో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని ఫాలో చూసుకుంటే మనకి 12 volts పాస్ సాకెట్. ఇక్కడ కూడా చూసుకున్న మనకి అడిషనల్గా స్టోరేజ్ స్పేస్ ఉంది, ఫోన్ పెట్టుకోవడానికి లేదా వాలెట్ అది పెట్టుకోవచ్చు. దాని ఫాలో అయితే ఇక్కడ మనకి 5-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా మనకి ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్ ఉన్నాయి, లార్జ్ సైజ్, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. దాని పక్కన చూసుకుంటే మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రియర్ ప్యాసింజర్స్కి ఇక్కడ బాటిల్ హోల్డర్ లాంటిది ఉంది, స్టోరేజ్ స్పేస్. అగైన్ పైకి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు మాన్యువల్ డిమింగ్ IRVM. అండ్ సన్ వైజర్స్లో మనకి మిర్రర్ అయితే కో డ్రైవర్ సైడ్ వస్తుంది, డ్రైవర్ సైడ్ అయితే రాదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రీడింగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, హాలోజన్ రీడింగ్ ల్యాంప్స్. సో ఈ బేస్ వేరియంట్ VCR యొక్క ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. ప్రస్తుతం అయితే మనం రియర్ క్యాబిన్లో ఉన్నాం. అగైన్ ఫ్రంట్ డోర్స్ లాగా ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ ప్యాడింగ్ అయితే వస్తుంది. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి పవర్ విండో స్విచెస్, అండ్ ఇక్కడ మనకి హెక్సాగనల్ షేప్ ప్యాటర్న్తో ఇక్కడ ఈ ఎలిమెంట్ అంతా మనకు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఫ్లాట్ బ్లాక్ ఫినిష్ డోర్ ఓపెనర్స్. అండ్ ఫ్రంట్ లాగే అగైన్ ఇక్కడ మనకి హ్యూజ్ సైజ్ డోబిన్స్ వస్తాయి, ఈజీగా 2 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన స్టోరేజ్ స్పేస్. నా సీటింగ్ అయితే చూసుకోవచ్చు, ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ అయితే చాలా బాగుంది. అండ్ బీయింగ్ అ sub 4-meter SUV ఇక్కడ చూసుకోవచ్చు స్పేస్ అన్నది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్ అయితే నేను సెట్ చేసుకున్నాను. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను, అండ్ ఐ డ్రైవ్ ఇన్ అ వెరీ రిలాక్స్ మేనర్. సో అలా సెట్ చేసుకోగా ఇక్కడ చూసుకోవచ్చు నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ, అండ్ అదేవిధంగా అండర్ థై సపోర్ట్ ఏదైతే ఉందో ఇది చాలా బాగుంది, చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చింది నాకు. సో చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఫ్రంట్కి స్లైడ్ అయ్యి కూడా కూర్చున్నా సరే యు ఆర్ స్టిల్ లెఫ్ట్ విత్ దిస్ అమౌంట్ ఆఫ్ నీ రూమ్ అనమాట. హెడ్ రూమ్ విషయానికి వస్తే నాట్ బ్యాడ్ అనే చెప్పుకోవచ్చు, ఆల్మోస్ట్ ఇంత హెడ్ రూమ్ అయితే ఉంది. ఈజీగా ఒక 6 feet పర్సన్ అయితే అకామిడేట్ చేయొచ్చు, హెడ్ రూమ్ అనేది ఎక్కువ ఉంది. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే దిస్ బీయింగ్ ద బేస్ వేరియంట్, VCR అయినా సరే బేస్ వేరియంట్, మనకి ఇక్కడ సెంటర్లో ఆర్మ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. సో ఇక్కడ చూసుకోవచ్చు 2 cup holders ఉన్నాయి, దాంతోపాటు ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. అండ్ దాంతోపాటు ఏంటంటే మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇది 60-40 స్ప్లిట్ సీట్తో వస్తుంది. సో చూస్తున్నారు కదా, సో బేస్ వేరియంట్లో అయినా మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్ అదేవిధంగా హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెంటర్లో ఇక్కడ చూసుకోవచ్చు రీడింగ్ ల్యాంప్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి గ్రాబ్ రైల్స్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ అబౌట్ ది ఇంటీరియర్స్. ఇప్పుడు మనం దీని యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్ అండ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే చూద్దాం. ప్రైస్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇది VCR బేస్ వేరియంట్ కాబట్టి దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 6,14,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే ఉంది మాన్యువల్ వేరియంట్. అదే ఒకవేళ మీరు ఆటోమేటిక్ వేరియంట్ కనుక తీసుకుంటే మనకి 6,74,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది.
అండ్ ఆన్ రోడ్ వచ్చేసేటప్పటికి ఈ పర్టికులర్ వేరియంట్ ఈజీ షిఫ్ట్ 8,64,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. ఇంజన్స్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఈ నిస్సాన్ ఫేస్ లిఫ్ట్ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో మనకి 2 ఇంజిన్ ఆప్షన్స్తో ఆఫర్ చేయబడుతుంది. ఒకటి వచ్చేసి 1 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అండ్ ఇంకోటి వచ్చేసి 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. అయితే ఈ బేస్ వేరియంట్ విషయాలో మనకి 1 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 72 PS ఆఫ్ పవర్ అండ్ 96 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి బోత్ 5-స్పీడ్ మాన్యువల్ అండ్ 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయబడుతుంది. ఒకవేళ మీకు పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మీరు 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా ఆఫ్ చేయొచ్చు. అది వచ్చేసి మనకి 100 PS ఆఫ్ పవర్ అండ్ 160 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అది వచ్చేసి మనకి 5-స్పీడ్ మాన్యువల్ అండ్ CVT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంజన్ బై అది చూసుకోవచ్చు. ప్రీ ఫేస్ లిఫ్ట్లో మనకి ఇక్కడ ఈ ప్యాడింగ్ అది వచ్చేది కాదు, ఇన్సులేషన్. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనకి కొంచెం నాయిస్ అనేది రెడ్యూస్ అయింది. సో ఇంజన్ ఇంకా బెటర్గా రన్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి NVH లెవెల్స్ అన్నవి తగ్గాయి, నాయిస్ వైబ్రేషన్ అండ్ హార్ష్నెస్. ఫైనల్గా సేఫ్టీ విషయానికి వస్తే మనకి ఆల్రెడీ చెప్పినట్టు దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఇంకా టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే నిసాన్ కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ ఆరెంజ్ నిసాన్. ఇది వచ్చేసి మనకి నరసింహనగర్ అక్కేపాలెం రోడ్లో ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.